హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ. సో ఈ వీడియోలో మీరు డే 2 ఆఫ్ బొడ్రాయి ఎట్లా జరిగిందో చూడబోతున్నారు. ఇక్కడ మా మమ్మ అయితే పూజ చేసేసిన తర్వాత ఆ రోజుకి ఏం కావాలో మేము అక్కడికి దేవుని దగ్గరికి ఏం తీసుకుపోవాలో అదైతే ఇక్కడ ప్రిపరేషన్ చేస్తుంది. సో అంతకన్నా ముందు బొడ్రాయి అంటే ఏంటిదో మీకు తెలుసా? తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇప్పటికే మస్తు ఊర్లలో ఈ ఫెస్టివల్ జరిగింది, పెట్టుకున్నారు కూడా. సో ఇది మాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మనిషికి ఎట్లనైతే బొడ్డు మన సెంటరు, సో అదే విధంగా బొడ్రాయి అంటే కూడా ఒక ఊరికి సెంటర్ అన్నమాట. సో ఆ బొడ్రాయితో పాటు మనకి భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారిని కూడా పెడతారు అన్నట్టు. సో థర్డ్ డే కళ్యాణం కూడా జరుగుతుంది. ఊర్లో ఏ సమస్య వచ్చినా కానీ ఈ దేవతకు మాత్రం ఖచ్చితంగా పూజించుతారంట. సో ఇంక ఇక్కడ థర్డ్ డే కన్నా ముందు మనం థర్డ్ డే ఏంటంటే ఆ దేవుళ్ళని స్థాపిస్తారు అన్నట్టు. దానికన్నా ముందు సెకండ్ డేలో వాటర్ పోయాలట. మన ప్రతి ఒక్క ఇంటి నుంచి చెంబడి నీళ్ళు ఖచ్చితంగా తీసుకొచ్చి ఆ దేవుళ్ళకైతే పోయాలన్నట్టు. సో అవే ఇక్కడ నేను చూపిస్తున్నా. మా అమ్మ వీడియో తీయడానికి కూడా కొంచెం కూడా ప్లేస్ లేకుండే నేనే మధ్యలోకి వెళ్ళిపోయి అట్లా తీసి వచ్చేసిన ఇంకా బయటికి. నిజంగా ఇంతమంది ఉన్నారా అనిపించింది మా ఊర్లో ఒక్కసారి ఇట్లా చూసేవరకు. ఇక్కడనైతే ఇంకా కళ్యాణం చేసి అక్కడ పూజ చేసే థర్డ్ డే ప్రిపరేషన్ అన్నట్టు ఇదంతా. అక్కడ చూపిస్తున్నది హోమం కాలుస్తారు అక్కడ. ఇంకా ఫుల్ పెద్దగా ఇట్లా టెంట్ వేసి మస్తు ప్లేస్, అంటే పెద్ద ప్లేస్ ఉంటుంది అక్కడ. ఇంక చూపించేదేమో అక్కడ దేవుళ్ళని పెట్టేది ప్లేస్, అంటే స్థాపించే ప్లేస్. సో అక్కడ ఆల్రెడీ మంచిగా బౌండరీ కట్టేసి పెట్టేసిళ్ళు, రెడీ పెట్టిళ్ళు. రాయానైతే రాసి చూసి ఏడ్చి స్టార్ట్ చేసిండు. అందుకని చెప్పి లోపలికి అయితే నేను తీసుకురాలి, కానీ ఇంకా మామయ్య ఉంటే మామయ్యకి అయితే ఇచ్చేసిన. ఎప్పటి నుంచో మా ఊర్లో ఇంకో మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపెడదామని మీ అందరికి అనుకున్నా, కానీ అసలు ఎప్పుడు వీలే కాలే. ఇప్పుడు అనుకోకుండా వచ్చేసింది టైం. సో అందుకని ఆ వీడియో కూడా తీసేసిన. ఇది మా ఊరి రాములవారి టెంపుల్. ఎంత మంచిగా ఉంటుందంటే మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ ప్లేస్ కూడా. ఇక్కడ ఏంటంటే అన్నదానం చేస్తుండే అదే రోజు. సో తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ కాలేదని చెప్పి. సో ఇక్కడ దాకా వచ్చినాం కదా, మళ్ళీ ఎందుకు వెనక తిరిగిపోవడం అని లోపలికి అయితే పోయి కొంచెం ఇక మమ్మీ పూజ చేసుకుని అయితే బయటకు వచ్చేసినాం. ఆ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అయితే కుకింగ్ చేస్తాను. ప్రతి ఒక్క ఫెస్టివల్ మస్తు మంచిగా చేస్తారు ఈ టెంపుల్లో. ఇంకా రాములవారి కళ్యాణం అయితే ఇంకా చెప్పవసరం లేదు. సో అదైతే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే అటెండ్ చేయలేదు. సో ఇక్కడ టెంపుల్ కాడ కొంచెం టైం స్పెండ్ చేసుకున్న తర్వాతనైతే మేము ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా టైం అయితే మస్తు పడుతుంది అక్కడ కుకింగ్ కానీ అని చెప్పేసి ఇంటికి అయితే పోయినాం. ఇంటికి పోయే టైంలో మేము ఎప్పుడంటే ఆల్మోస్ట్ 12:30, 1 ఆ టైంలో కూడా ఇంకా కూడా జనాలు పోతూ ఉండే వాటర్ తీసుకొని బొడ్రాయి దగ్గరికి. సో మేము ఇంటికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. ఫుడ్ అయితే మంచిగా ఉండే. సో ఇంకా ఎవరికైతే ఇట్లా తక్కువ పడలేదంటే రైస్ అయిపోయిన కొద్ది పెట్టిండ్లు. నిజంగా అసలు దసరాకు కూడా ఇంతమందిని చూడలేదు ఊర్లో. ఒకటేసారి ఇంతమందిని చూసినాం. ఇంకా అంటే మంచిగా ఉండే విలేజ్ వైబ్స్ అంతా. సో రాని వాళ్ళు నిజంగా మిస్ అయిపోయిండ్రు. సో ఇదైతే డే 2 ఆఫ్ బొడ్రాయి. సో ఇంకా డే 3 కూడా వీడియో పెడతాం దీని తర్వాత. సో ఇంక ఇక్కడ మేము తినేసి ఇంటికైతే పోతున్నాం. ఇంటికి పోయినామో లేదో ఇట్లా వర్షం స్టార్ట్ అయిందంటే ఫుల్ వర్షం. మేము ఇంటికి పోయినాం, ఇట్లా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందంటే మీరు చేయాల్సింది ఒక్కటే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ.